నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజు మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం తను విలాసవంతమైన జీవితం గడపడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలాసవంతమైన భవనాలు కట్టి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో కొన్ని వీడియోలు మీకు నేను చూపిస్తాను. అవి చూడండి. ఋషికొండలో కట్టిన 500 కోట్ల రూపాయలతో కట్టిన ప్యాలెస్ కానీ, ఇప్పుడు చూస్తున్న కొన్ని భవనాలు చూడండి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక భవనం బయటకు వచ్చిందండి. ఇదిగో ఈ భవనం తాలూకు వీడియో కూడా మీకు నేను పెడతాను. ఇదే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా నేను దీంట్లో పొందుపరుస్తాను. ఒక్కసారి విన్న తర్వాత దాన్ని విశ్లేషణకు మనం వెళదాం. అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనుంటారు అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష, ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష. డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి ఆ వీడియోలు, ఆ ఫోటోలు చూశారు కదా. ఆయన ఏం మాట్లాడారు? ఒక సామాన్యుడు కట్టుకుంటే అధికారులు వెళ్ళి కూల్చేస్తారు అని చెప్పి మాట్లాడారు. కరెక్టే, అది వాస్తవమే. ఒక సామాన్యుడు ప్రజలు పోయి ఏదైనా ఇల్లు కట్టుకుంటే అక్రమ కట్టడం అని చెప్పిన కూల్చేసినప్పుడు మరి మీరు కట్టిన అక్రమ కట్టడాలు కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా? మరి ప్రజల్ని చీట్ చేసినట్టుగా. అప్పుడు ఇది ప్రజలను మోసగిచ్చేసిన దాన్ని మరి దీన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి ఆలోచించండి. తను కేవలం విలాసవంతమైన జీవితం గడపటం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అందరూ నీతి వాక్యాలు చెప్తున్నారు. ఏమని? మా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టు, ప్రజల సొమ్ము ఎప్పుడు ఏమీ మొన్న కూడా ఈ మధ్య మీటింగులో కూడా చెప్పాడు కదా, ఎలక్షన్లకు ముందు, పేదవాడికి పెత్తందారుడికి జరుగుతున్న యుద్ధంలో అని చెప్పని. మరి పేదవాడు ఎవరండి? విలాసవంతమైన భవనాలు కట్టుకునేవాడు పేదవాడు, మామూలుగా ఉండేవాడు ధనవంతుడు. మీ దృష్టిలో అదే కదా, అది వాస్తవమే కదా. మీరు చెప్పింది 100% కరెక్టు. పేదవాడు ఎవరయ్యా అంటే మీలాగా విలాసవంతమైన భవనాలు కట్టుకొని దాన్ని అనుభవించే వ్యక్తి చాలా పేదవాడు, కటిక పేదవాడు. ఇంకొక ప్రధాన అంశం నేను చెప్తున్నానండి. ప్రధాన అంశము నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాడు. దానికి నెలకి సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె అని చెప్పేసి పెట్టారు. 37 సెంట్లు. ఆ యొక్క వీడియో కూడా మీకు నేను పెడతాను. మరి సామాన్యమైన ప్రజలు, నేను సంవత్సరానికి 2000 కడతాను, నాకు కూడా అట్లానే ఇస్తారా అండి? నాకు కూడా దాంట్లో నేనేదో కమర్షియల్ నేను చేసుకుంటాను. నేను మీకు అద్దె 33 సంవత్సరాలు నాకు లీజుకి ఇస్తారా? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా కూడా ప్రజలు ఏమీ పట్టించుకోరు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం చేస్తే సరిపోతుందనే భావనతో మీరు చేసిన ఇది ప్రజలకు తెలియకుండా ప్రజల్ని మోసం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసి ఈ రోజున మీరు విలాసవంతమైన జీవితాలు గడపటం కోసం చేసిన ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఏమి వల్లిస్తున్నారో మాటలు. దానికి తోడు భజనాపరులు ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు పక్కన. ఆ భజనాపరులు కూడా వాళ్ళ భజనలు కాబట్టి చేస్తారు. అది సహజంగా, అది సర్వసాధారణం. నేను చెప్పేది ఏమిటంటే
సామాన్యమైన ప్రజలు ఇప్పుడు నాలాంటి వాడు నేను కడతా ఒక 2000 నాకు ఇస్తారా? మరి నాకు లీజుకి ఇస్తారా 33 సంవత్సరాలు? నేను దాంట్లో ఏమైనా కట్టుకుంటా, కమర్షియల్గా కట్టుకుంటాను, నేను రెంట్లకు ఇచ్చుకుంటాను, ఏదైనా చేసుకుంటాను. మరి నాలాంటి వాడికి కూడా ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? మాకు ఇది లేదు కదా. వాళ్ళంటే పాపం చాలా పేదవాడు, అలాంటి వ్యక్తులకైతే ఇస్తారు. అసలు 33 సంవత్సరాల లీజుకు దేనికి? 33 సంవత్సరాల లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదే గవర్నమెంటు అదే పరిపాలన చేసేటప్పుడు అదే ఆ లీజుకి ఇచ్చేవేవో కమర్షియల్గా షాపులు కట్టినా లేదు ఇంకోటి కట్టినా కూడా దానివల్ల అద్దులు వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా. మనకు వచ్చే ఆదాయంతో ఎకరం 30 ఇది తీసుకున్నారు, కళ్యాణ మండపాలు కట్టచ్చు ప్రజాధనంతో కట్టి దాని మీద వచ్చే ట్యాక్సులు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్కి వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి మనం కట్టామనుకోండి, రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా, బ్యాంక్ వడ్డీ వేసుకున్నా కూడా ఎంత వస్తుంది? అలా మనం కట్టి చేసుకుంటే ఒక కళ్యాణ మండపం కట్టినా దాని మీద అద్దులు వస్తాయి, షాపులు కట్టిన అద్దులు డబ్బులు వస్తాయి. అది గవర్నమెంట్కి సంబంధిత, ఇప్పుడు ఏ ఊళ్ళో అయితే కడుతున్నారో ఆ ఊరికి సంబంధించినంత వరకు కూడా ఆ మున్సిపాలిటీకో ఆ పంచాయతీకో ఆదాయం వస్తే ఆ ఆదాయంతో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఎవరిష్టానుసారంగా వాళ్ళు అంటే 33 సంవత్సరాలు లీజుకు తీసుకొని మేము పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, లేదా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు, అవన్నీ మేము అనుభవిస్తామే తప్ప రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉపయోగపడదా? ఇదే విధంగా ఇట్లా ఇచ్చే బదులు ఇలా చేస్తే షాపులు మనం కట్టి ప్రభుత్వం తరఫున కట్టి అవి లీజుకి ఇస్తే దాని మీద వచ్చే ఆదాయంగా ఉపయోగపడుతుంది ప్రజలకి.